New Skin hair fall ని అరికట్టడానికి GFC treatment. Your skin and hair care just a phone call away. ఒకటండి, ఇందాక మీరు చెప్పారు మీకు అక్కడ సామాజిక వర్గపరంగా కొంత వివక్ష చూపించారు, అంటే డిస్క్రిమినేట్ చేశారు, మిమ్మల్ని అనుమానించారు అనేది చెప్పారు విజయసాయిరెడ్డి ఇటువంటి వాళ్ళు. కానీ మనం కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, వాళ్ళు కూడా నాయకుడిని మెప్పించడానికి అట్లా మాట్లాడి ఉంటారా, నిజంగానే మాట్లాడి ఉంటారా? మరి వాళ్ళ విషయంలో అటువంటి వివక్ష ఎందుకు ఎదురు కాలేదు? ఇది ఒక హిప్నాటిజంలా ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వ్యవహారము అదే అత్యంత ప్రమాదకరమని ఎందుకు మాట్లాడుతున్నాము అని అంటే, ఒక డైరెక్ట్గా చెప్తున్నట్టు ఉండదు, డైరెక్ట్గా ఆదేశాలు ఇచ్చినట్టు ఉండదు. కానీ నానన్న అని నా భుజం మీద చెయ్యి వెయ్యాలి అని అంటే నేను ఇలా ఉంటేనే వేస్తాడనేటటువంటిది అర్థమైపోతుంది అక్కడ. నానన్న, పద్మమ్మ, లేకపోతే ఆ పిలుపులు ఏవైతే ఉన్నాయో ఆ లేబుల్స్ మనం ఎప్పుడు కూడా కాపాడుకోవాలి. స్కూల్ పిల్లలకి బ్యాడ్జీలు ఇస్తుంటారు, ఆ బ్యాడ్జీ పెట్టుకుని ఆ బ్యాడ్జీ నిలుపుకోవాలంటే ఆ సర్కిల్లో తిరుగుతూ ఉండాలి. అట్లాంటి ఒక వాతావరణం అక్కడ ఉంటుంది. దాన్ని ఏమి కాబట్టి తను పడిపోకూడదు, ఈ పొజిషన్ నుంచి పడిపోకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు గుడ్ లుక్స్లో ఉండాలి అంటే నేను ఇట్లా మాట్లాడక తప్పదు, నేను ఇట్లా వ్యవహరించక తప్పదు అనేటటువంటి ఒక మెసేజ్ అది వెళ్తూనే ఉంటుంది నిరంతరం. సరే, ఆయన ఎంత చెప్పినా కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా. లిమిట్స్ ఉండాలి ఉండాలి. ఇప్పుడు కొంచెం అర్థమవుతుంది అందరికీ కూడా, లిమిట్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఈ ఓటమి తర్వాత, ఘోరమైన ఓటమి తర్వాత అంటే ఆప్షన్ ఏముంది? ఇంకా ఆప్షన్ లేకపోయినా కూడా నేను చెప్పాను కదా ఇంతకుముందు హార్ట్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేతులు కోసుకోవాలి, లేకపోతే మెళ్ళ కోసుకోవాలి అనుకునేటటువంటి కొంతమంది అయినా ఉన్నారు, నాయకుల స్థానంలో ఉన్నారు. ఇవాళ అరిచే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళు ఇది హార్ట్ఫుల్గా లేరనేటటువంటిది మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే అనేక అనుభవాలు ఉన్నాయి, గుణపాఠాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంతకైనా పోయేది లేదు. ఇదంతా నటన జరుగుతుంది ఇప్పుడు. అంటే మీరు ఆ సమయంలో అంటే వైసీపీలో ఉన్న టైంలో మీ సొంత సామాజిక వర్గం నుంచి మీకు కొంత వ్యతిరేకత బాగా వచ్చి ఉండాలి. అది అటువంటిది ఫేస్ చేశారా? చేసాము. ఎందుకంటే జగన్కి వెళ్ళినప్పుడు, లేకపోతే సోషల్ ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఈ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం మీద కొంచెం బాగా హట్ అయ్యారు అందరూ కూడా. అంటే ఇంతకుముందు పాలిటిక్స్లో సరే ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్ళు ఉంటారు, ఎవరు ప్లేస్ని బట్టి వాళ్ళు ఉంటారు అనేటటువంటి దాంతో నాకు సంబంధించి పెద్దగా ఇబ్బంది పెట్టింది లేదు. కానీ ఎప్పుడైతే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పర్టికులర్గా కమ్మ సామాజిక వర్గం అనేటటువంటి దాన్ని టార్గెట్ చేస్తూ సంబంధం లేని వాళ్ళని, తెలుగుదేశం పార్టీతో సంబంధం లేనటువంటి వాళ్ళని కూడా అనేక మందిని కేసుల్లో ఇరికించడం, ప్రాపర్టీస్ విషయంలో ఇబ్బంది పెట్టడం, భూముల విషయంలో ఇబ్బంది పెట్టడం. కమ్మ అంటే చాలు పోలీస్ స్టేషన్లో వాళ్ళ పరిస్థితి చాలా నరకంగా ఉన్నటువంటివి కూడా చాలా చూసాం. ఈ నేపథ్యంలో మాత్రం కొంచెం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకత, ఆయన మీద ఉన్న వ్యతిరేకత అంతా మేము కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇవాళ బయటకు వచ్చినా ఆయన విమర్శిస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకం మీద ఆయన తరపున ఉన్నందుకు, ఆయన తరపున మాట్లాడినందుకు, ఆయన వెనక నిలబడినందుకు ఖచ్చితంగా ఇప్పుడు మేము కూడా లాస్ అవ్వాల్సి వస్తుంది, ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏమి విమర్శలు వస్తున్నాయి మీ మీద ప్రధానంగా? ఇప్పుడు దీనికి సంబంధించినటువంటిది ఇప్పుడు సంబంధించినటువంటి మా బంధువులు వీళ్ళందరూ అయితే చాలా హ్యాపీ, మంచి నిర్ణయం తీసుకున్నారనేటటువంటిది. చదువుకున్న వాళ్ళు ఎవరో కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించడం లేదు. ఇది బహుశా ఇంకొక రెండు టర్మ్స్ ఇదే నడుస్తుంది. ఎవరైతే ఇవాళ కూటమి ప్రభుత్వం వైపు నిలబడి ఉన్నారో ఈ ఓటు బ్యాంక్ అనేటటువంటిది, వీళ్ళు ఖచ్చితంగా నేను మంచి డెసిషన్ తీసుకున్నాను, మీకు సరైనటువంటి ప్లేస్ రాజకీయాల్లో ఉండాలి, మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి, కొంత పొరపాటు జరిగింది, ఆయన వైపు నిలబడ్డారు, దాన్ని ఇప్పుడు సరిదిద్దుకుంటున్నారు, మీకు భవిష్యత్తు ఉండాలనేటటువంటిది హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే 40% ఓటు బ్యాంకు గతంలో ఉందో దానికి సంబంధించినటువంటి దాన్ని ఆ ప్రజలు అర్థం చేసుకోవడానికి సంబంధించి కొంత కూటమి ప్రభుత్వం ఎఫర్ట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఓటు బ్యాంకు మీకున్న ఓటు బ్యాంకు అది చెక్కు చెదరదు, ఎలాగో ఎప్పుడూ ఉంటుంది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వెనక ఉన్నటువంటి ఓటు బ్యాంకు సంబంధించి ఆయన ఇంకా మాయ చేసేటటువంటి, మోసం చేసేటటువంటి ప్రయత్నం కొంత సక్సెస్ అయ్యేటటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఎందుకు అది జరుగుతుంది అనేటటువంటిది ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇతని నటన జరుగుతోంది కానీ ఇవాళ దాన్ని బలహీనపరచాలి. అతనికి ఉన్నటువంటి బలాలను బలహీనపరచకుండా అతను ఇంకా అయిపోయింది ఆయన పని అనేటటువంటి అనుకోవడానికి కూడా లేదు. ఇవాళ నేను చెప్తున్నది ఏంటంటే పేద ప్రజల్ని అడ్డం పెట్టుకుని, పేద ప్రజలకు సంబంధించి ఎవరూ చేయనట్టుగా నేను చేశాననేటటువంటిది ఆయనగా చెప్పుకొని పేద ప్రజల్ని ఇంతగా అమ్మకానికి పెట్టినటువంటి నాయకుడుగా ఇవాళ ఆయన ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన అడ్డం పెట్టుకుని ప్రజలను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చి
వాళ్ళకి సంబంధించింది ఏదో కొంత చేస్తున్నాననేటటువంటి పేరుతోటి మొత్తం రాష్ట్రాన్ని దోపిడీ చేయడం అనేటటువంటి ఈ స్థాయిలో దోపిడీ చేయడం, అవినీతి అనేటటువంటిది ఏ ప్రభుత్వంలోనైనా కొంతమంది ఆఫీసర్లు కావచ్చు, కొంతమంది కింది స్థాయి నాయకులు కావచ్చు, కొంత జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి దాన్ని మనం ఏదో ఒక పార్టీ ప్యూర్గా ఉంది అనేటటువంటిది కాదు, ఎవరు కూడా అనుకోరు. కానీ ఇంతగా ప్రజలను అడ్డం పెట్టుకుని దోపిడీ చేసేటటువంటి పరిస్థితిలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఉపేక్షించాలి అనేటటువంటిది ఈరోజు మేమందరం కూడా ఆలోచిస్తున్నటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేశారు, లేకపోతే నాకు సంబంధించినటువంటి సరైనటువంటి స్థానంలో ఉంచలేదు అనేటటువంటిది అదొక రకమైన, అది ఒక పార్ట్ మాత్రమే. దానికంటే కూడా ఎక్కువ ఆగ్రహం పేద ప్రజలను అడ్డం పెట్టుకున్నావు నువ్వు. పేద ప్రజలను అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని మొత్తం కూడా దోపిడీకి ద్వారం తీసావు కనుక మాకు అత్యంత కోపం. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద మాకేం పర్సనల్గా ఉండదు. ఇప్పుడు మీరు అన్నారు 99లో అసలు ఆయన ఎప్పుడు కలిసింది లేదు. 1999లో ఒక గ్యాంగ్ రేప్ ఇన్సిడెంట్ మీద చంద్రబాబు నాయుడు గారిని కలిసాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఒక ఉమెన్ లీడర్స్ టీం 7 అప్పుడు రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి నాయకత్వంలో కలిసాం. ఎందుకు కలిసామంటే ఆ గ్యాంగ్ రేప్ ఇన్సిడెంట్ మీద ఆ నిందితుల్ని, మా ఉమెన్ లీడర్స్ని అందరినీ అరెస్ట్ చేసి ఒకే రోజు పోలీస్ స్టేషన్లో పెట్టారు ఒక రాత్రి అంతా. దాని మీద చాలా అసలు జిల్లా అంతా కూడా చాలా ఫైర్ అయింది. అసలు ఇది ఏమన్నా అర్థం ఉందా అని, అదే పోలీసుల పొరపాటు అది. అప్పుడే ఏబి వెంకటేశ్వరరావు గారు ఎస్పీగా వచ్చారు అక్కడ, ఆయన డిపార్ట్మెంట్ నుంచి సారీ చెప్పారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఈ కేసు విషయంలో జరిగినటువంటి తీరు, ఈ డిపార్ట్మెంట్ వ్యవహరించినటువంటి తీరు, దాని మీద కంప్లైంట్ చేసాం. ఆ రోజే చంద్రబాబు నాయుడు గారిని కలిసాం. ఆ తర్వాత మళ్ళీ ఈ మధ్య విజయవాడలో ఒకసారి హాస్పిటల్లో మళ్ళీ ఒక హాస్పిటల్ ఇన్సిడెంట్ కొంచెం మీకు ఎంబారసింగ్ గానే ఉంటుందా? ఎప్పటికైనా కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం. ఆ రోజు జరిగినటువంటి సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల అవసరమైతే ఆయనకి క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. కలుస్తాను, ఖచ్చితంగా కలుస్తాను. క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత అవసరం. రోజు ఏం జరిగిందంటే యాక్చువల్గా ఆ రోజు అంటే చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం వస్తారు అని చెప్పి తెలిసింది హాస్పిటల్కి. అంతకు ముందు రోజు నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే టెస్టులు అన్నీ జరుగుతున్నాయి అని చెప్పి ఇక్కడ డిపార్ట్మెంట్ హాస్పిటల్ సిబ్బంది కొంచెం టైం తీసుకోమని చెప్పారు. టెస్టులు జరుగుతున్నాయి, వెంటనే ఇప్పుడు మేము ఆమెను ప్రజెంట్ చేయలేము అనేది. సరే, చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం వస్తున్నారు కదా అని నేను 11 గంటలకి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళే టైంకి అక్కడ కొంచెం అదే టైంకి ఆయన రావటము, కొంచెం కాన్ఫరెన్సేషన్ జరిగింది. సరే, అక్కడ ఉన్నటువంటి కొంచెం ఒక లీడరు కొంచెం నన్ను దూషించడం, చంద్రబాబు నాయుడు గారు కూడా నిర్గాంతపోయారు ఆ మాటకి. ఆయన కూడా ఒక నాయకుడు అనుకోండి, ఒక మాజీ ఎమ్మెల్యే కొంచెం బాగానే, అంటే బహుశా ఆగ్రహము, నేను కరెక్ట్గా టైంలో నేను ఉన్నాననేటటువంటి దాంతో పట్టుదప్పి కొంచెం తిట్టారు. ఆయన కూడా నాకు, ఆయన చంద్రబాబు నాయుడు గారి అయిందో లేదో నాకు తెలియదు, అయిందో లేదో గుర్తులేదు నాకు. ఖచ్చితంగా అయి ఉంటుంది, మొత్తం ఇది కూడా వచ్చి ఉంటుంది కదా. చాలా మంది లేదు ఇప్పటికే. ఆ తర్వాత నాకు ఆయన తిట్టగానే చంద్రబాబు నాయుడు గారి ఎక్స్ప్రెషన్ నాకు ఇంకా గుర్తుంది. ఆయన కూడా నిర్గాంతపోయారు, ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు అనేటటువంటిది. సరే, ఆ సందర్భంలో కొంచెం నేను కూడా సరే, అంతకుముందు పొలిటికల్గా నేను చంద్రబాబు నాయుడు గారిని ఏం అనడం లేదు అనేటటువంటిది ఒక ప్రెషర్ పార్టీలో ఉండడం. దీంతో సరే, ఆయన ఎలాగో మహిళా కమిషన్ చైర్పర్సన్గా, నేను వ్యక్తిగతంగా నాకు గొప్ప లేకపోతే నా గౌరవం అనేటటువంటిది అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. చైర్కి గౌరవం ఇవ్వాలి కదా, అట్లా తిట్టడం ఏంటి అనేటటువంటి దాంతో ఏదో ఇచ్చాము, దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలనేటటువంటి పద్ధతిలో అడిగాము. దాని మీద కంటిన్యూ చేయమని కోరారు పార్టీ నుంచి, కేసులు పెట్టాలి అనేటటువంటిది. కేసులు పెట్టమంటే నేను దానికి ఇష్టపడలేదు. కేసులు పెట్టడం మళ్ళీ అంటే రాకపోతే కోర్టులకు వేస్తారు తెలంగాణలో. చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా ఇతర నాయకుల మీద పెట్టమనేటటువంటి హాస్పిటల్కి వచ్చారు. ఇప్పుడు తెలంగాణలో మహిళా కమిషన్ సమన్స్ చేసింది, నోటీసులు ఇచ్చారు. వాళ్ళు రాకపోతే కోర్టుకు వేశారు. నన్ను కూడా అలాగే కోర్టుకు వేయమని చెప్పి అడిగారు. నేను వేయలేదు, కోర్టుకు వేయలేదు. జస్ట్ ఒక రోజు, ఆ రోజు అంతా ఎపిసోడ్ అయిపోయింది. దీనికి సంబంధించినటువంటిది సరే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ పరిస్థితిలో రావడం ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం. మొత్తం కూడా హాస్పిటల్కి జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, కరెక్ట్గా టైమింగ్స్, నేను ఆయన అనుకున్నటువంటి టైమింగ్స్ వేరు అవ్వడం కావచ్చు, కాన్ఫరెంట్ అవ్వడం, అక్కడ నాయకులు తిట్టడం, దానివల్ల కొంత పొలిటికల్గా నా మీద కూడా ఒక ప్రెషర్ ఉండడం, దీంతో జరిగింది. కానీ దాన్ని ఇంకా ఎక్కువ కంటిన్యూ చేయకుండా నేను దాన్ని అక్కడతో ఆపేశాను, ఫుల్ స్టాప్ పెట్టాను. ఎందుకంటే జస్ట్ ఒక ఇన్సిడెంట్ అయిపోయింది, తిట్లకు సంబంధించినటువంటిది నేను ఏదో వివరణ ఇమ్మని చెప్పి అడిగాను. దానికి సంబంధించింది ఇప్పటికీ కూడా నేను అదే క్లియర్గా చెప్పాను. సరే, ఏదైనా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఆయన పెద్దరికానికి గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనేమీ నన్ను విమర్శించలేదు, పక్కన వాళ్ళని విమర్శించిన విషయాల మీద, దానికి సంబంధించినటువంటిది ఒక దురదృష్టంగా జరిగిన విషయం మీద
ఎప్పటికైనా ప్రత్యేకించి ఆయనకి సారీ చెప్పడానికైనా ఎప్పుడైనా నా జీవితకాలంలో ఒకసారి కలుస్తాను. అడిగారు ఏమైనా అపాయింట్మెంట్? లేదండి, ఇప్పుడేం అడగలేదు, ఎవరిని కలవలేదు, ఎవరిని అడగలేదు. ఏ విషయం కూడా పొలిటికల్ దీనికి సంబంధించి డెవలప్మెంట్స్ సంబంధించింది కూడా నేను ఇప్పటిదాకా సంప్రదింపులు జరపలేదు. మధ్యవర్తులు మాట్లాడుతున్నారు దీనికి సంబంధించినటువంటిది, వెల్ విషర్స్గా కొంతమంది ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో నాకు ఇంతకు ముందు నుంచి కూడా కొంచెం ఒక వెల్కమ్ రావడం అనేటటువంటిది ఇది ఒక గుడ్ సైన్స్గా చూస్తున్నాను తప్ప ప్రత్యేకించి నేను ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకుని ఏదో ఆశించి వెళ్తున్నది కూడా లేదు. అనవసరంగా కొంచెం వెయిట్ చేయాలనేది ఉందా? కొంత వెయిట్ చేయాలని అనుకుంటున్నాను. అంటే కనీసం ఒక 6 నెలలు అట్లాగా ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడం